దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. మరి మీరందరూ ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇంకా పునరుత్థాన దినములో నుండి నేను ఇంకా బయటికి రాలేకపోతా ఉన్నా. మీరు రాలేదనుకుంటాను కదా, ఈస్టర్ రోజున మీరు కూడా రాలేదు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రైన్ కోసం చూడాల్సిందే. చెప్తా మళ్ళీ ఎప్పుడైనా ప్రభుత్వం అయితే మరి దాన్ని ఎప్పుడైనా మళ్ళీ మనం, ఎందుకంటే తెలుసుకోవాలి. నేను దాన్ని అలా వదిలేసేయడం కాదు, కానీ చెప్తాను ఖచ్చితంగా. మళ్ళీ నేను వీలు చూసుకొని ఖచ్చితంగా చెప్తాను. ఆ పునరుత్థాన దినమును, ఆ పునరుత్థానం యొక్క శక్తి గురించి నేను మళ్ళా చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నా హృదయంలో చాలా చాలా శక్తివంతమైన మాటలు దేవుడు నా హృదయంలో ఉంచాడు. నేనైతే రకంగా చెప్పాలి అంటే మండుతూ ఉంది నా హృదయము, వండుతూ ఉంది. మీరు ఆమ్లెట్ వేసుకుంటారా, చికెన్ వండుకుంటారా, మటన్ వండుకుంటారా, ఏదైనా సరే పెట్టి వండేసుకోండి. చక్కగా మంచి ఆహారం మీకు కావాల్సినంతగా మండుతూ ఉన్నాను. ఓకే. తర్వాత రేపు శుక్రవారము బైబిల్ స్టడీ 2. తర్వాత మీ పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళు వాక్యం నేర్చుకుంటారు. మీ అమ్మాయిని కానీ మీ అబ్బాయిని, మీ అబ్బాయి కాకుండా పాపనైనా తీసుకొని రండి బ్రదర్. ఎందుకంటే వాక్యం పునాదులు, ఫౌండేషన్ పడినప్పుడు ఇక వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. వదిలేసేస్తే ఇల్లు ఎలాగైనా కట్టుకొని పునాది బలంగా వేసి వదిలేసామనుకోండి, ఇల్లు ఎట్లయినా కట్టుకోవచ్చు, మన ఇష్టం. నెల్లూరులో సుల్లూరుపేటలో వాళ్ళ మామయ్య ఉన్నాడు. ఆయన ఆ ఇంటిని ఎన్నిసార్లు మారుస్తుంటాడో, ప్రతిసారి దాన్ని రిపేర్లు చేస్తూనే ఉంటాడు. అంటే ఎవరో ఒక సిద్ధాంతి వస్తాడు, అయ్యా ఇది ఈశాన్యం ఇటు ఉండకూడదు, అది అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలంటే పగలగొట్టే కట్టే. ఎప్పుడు చూసినా రిపేర్లు ఉండనే ఉంటాయి ఇంట్లో. ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్తారు, ఇది ఇక్కడ ఉండకూడదు, అది అక్కడ ఉండకూడదు, నీళ్ళు ఇట్లా పారకూడదు, నీళ్ళు అట్లా పారకూడదు. ఇష్టం వచ్చినట్లు కడతా ఉంటాడు, డబ్బులునే కట్టుకుంటా ఉంటాడు. కానీ విషయం ఏంటంటే పునాదులు ఉండిపోయాయి, పునాదులు కదల్చట్లేదు. మీకు అర్థమవుతుందా? పునాది బలంగా గట్టిగా ఉంటే మనం ఇల్లుని ఎన్నిసార్లైనా పడగొట్టుకోవచ్చు, ఎన్నిసార్లైనా కట్టుకోవచ్చు. కాబట్టి ఆ పునాదులు అనేవి మనకు స్థిరంగా బలంగా ఉండాలి. ఓకేనా? సో కాబట్టి శుక్రవారం రోజున సాయంత్రం 6:30-7 వచ్చేసేస్తే మనం త్వరగా దేవుని యొక్క వాక్యమును మనం నేర్చుకుందాం. ఆ తర్వాత అంతే కదా. ఓకే. సో ఈరోజు నా దేవుడు నా హృదయంలో ఉంచిన శ్రేష్టమైన మాటలు, వాటి నిమిత్తమై ఆదికాండము 25వ అధ్యాయము చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము ఎక్కడి నుండి చదువుతారు? 19 నుండి చూద్దామా? 19వ వచనం నుండి చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి. కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగుగా వెళ్ళింది. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలుగును, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. చాలా చాలా పరిచయం ఉన్న లేఖన భాగములు ఎన్నోసార్లు మనము చదువుకున్నాం. ఓకే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
అబ్రహాముకు 2 కుమారులు. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే 2 కుమారులు. వాళ్ళలో హాగరుకు పుట్టినటువంటి కుమారుడు ఇష్మాయేలు, షారమ్మకు పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు. సో అబ్రహాముకు పిల్లలు లేట్ అయ్యేసరికి షారమ్మ ఏం చేసిందంటే తన దగ్గర దాసిగా పనిచేస్తున్నటువంటి హాగరునిచ్చి వివాహం చేసింది. ఆ తర్వాత వారికి ఇష్మాయేలు జన్మించాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహాము, ఈ ఇష్మాయేలు నీ కుమారుడు కాదు. అంటే నీ కుమారుడు కాదు అని అంటే నేను నీకు వాగ్దానము చేసినట్లుగా ఆ వాగ్దాన పుత్రుడు ఇష్మాయేలు కాదు. నేను షారమ్మ గర్భములో నుండి నేను వాగ్దానము చేసినట్లుగా వాగ్దానము యొక్క కుమారుణ్ణి నేను మీకు ఇస్తాను అన్నాడు. అన్నట్లుగానే తను 100 సంవత్సరముల వయసు కలిగినప్పుడు, షారమ్మకు 90 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ఇస్సాకు జన్మించాడు. సో ఇప్పుడు ఇస్సాకును ఏమంటాము? వాగ్దాన కుమారుడు అని అంటాం. ఇస్సాకు ఎవరు? వాగ్దాన కుమారుడు, వాగ్దాన పుత్రుడు. ఇప్పుడు ఈ వాగ్దాన పుత్రుడిని దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అని అంటే, అబ్రహాముకు మాట ఇచ్చినట్లుగా కనాను దేశమును నీ సంతానమునకు ఇస్తాను అబ్రహాము అని అన్నాడు. ఏమిస్తానన్నాడు? కనాను దేశమును నీకును నీ సంతానమునకు ఇస్తాను అని అన్నాడు. మరి ఇప్పుడు నా అబ్రహాము సంతానం అని అంటే ఇష్మాయిలుకు కూడా రావచ్చు కదా. అంటే దేవుడు ఏమన్నాడంటే కాదు కాదు కాదు, ఇష్మాయేలుకు కాదు. మరి ఎవరికి అని అంటే ఇస్సాకుకి ఇస్తాడు. సో ఇస్సాకు యొక్క సంతతి వృద్ధి చెందాల, ఇస్సాకు యొక్క సంతతి వృద్ధి చెందాల. కానీ వాస్తవానికి చూస్తే ఇస్సాకుకు 40 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు రెబ్కాతో పెళ్ళయింది. కానీ తన గొడ్రాలు, పిల్లలు లేరు తనకి. మీకు అర్థమవుతుందా? సో పిల్లలు లేరు. ఆ తర్వాత ఇస్సాకు దేవుణ్ణి వేడుకొనగా దేవుడు రెబ్కాను దర్శించాడు. రెబ్కా గర్భవతి అయింది. ఆ తర్వాత ఏం జరిగింది? దానికంటే ఒక్క వచనం ముందు, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. ఏం చేస్తా ఉన్నారంట? ఆమె గర్భములో 22వ వచనం చూడండి. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడేను. అంటే అర్థం ఏంటి? ఆవిడ గర్భములో 2 పిల్లలు ఉన్నారు. వారిని కవలలు అని అంటారు మనం, అవునా? ఆవిడ గర్భంలో ఎవరున్నారు? 2 పిల్లలు ఉన్నారు. కానీ ఆ 2 పిల్లలు ఏం చేస్తా ఉన్నారంట? ఒకరితో ఒకడు పెనుగులాడుతా ఉన్నారు. అంటే వాళ్ళు లోపలే కొట్టేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇంకా బయటికి రాకమునిపే వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు, లోపల పెనుగులాడుతా ఉన్నారు, ఫైట్ చేస్తా ఉన్నారు. చూడండి, ఈ వాక్యం చదివిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. ఏమన్నాడో తెలుసా? వాగ్దానము ఇవ్వబడి, వాగ్దాన కుమారుడు కదా, ఆ వాగ్దాన కుమారుడు దీవించబడి ఆశీర్వదింపబడి అభివృద్ధి చెంది కనానును స్వాధీనము చేసుకోనివ్వకుండా ఏం జరుగుతా ఉంది? మొదట తను గొడ్రాలుగా కనపడ్డది. ఆ తర్వాత దేవుడు సంతానం ఇచ్చినా సరే లోపల వాళ్ళిద్దరూ పెనుగులాడుతూ ఉన్నారు. అంటే నాకేమర్థమైందంటే, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక ప్రామిస్ ఇచ్చాడు, దేవుడు నీకు ఒక ఏమంటారు దాన్ని, ఆ మాట ఇచ్చాడు. లేదంటే దేవుని వాక్కు నీ దగ్గరకు వచ్చింది. కానీ ఆ వాక్యము, ఆ వాగ్దానము, ఆ మాట నీ జీవితంలో నెరవేర్పు చెందకుండా, అంటే నెరవేర్చబడకుండానట్లుగా కొన్ని నిన్ను అడ్డుకుంటా ఉన్నాయి. ఎందుకని? దేవుడు నాకు మాట ఇచ్చాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, కానీ
ఆ వాగ్దానం ఎందుకని నా జీవితంలో నెరవేర్చబడట్లేదు అన్న సందేహం మనకు చాలాసార్లు వచ్చింటది, అవునా కదా? నేను చాలాసార్లు చెప్పాను, ఈ వాక్యంలో దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు ఇచ్చేసాడు. ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత నొంది ఉన్నావు, అది ఒక వాగ్దానము. అంటే దేవుని యొక్క స్వస్థత, ఆయన ఇచ్చిన స్వస్థత ఆల్రెడీ అవైలబుల్లో ఉంది, కానీ దానిని మనము పొందుకోలేకపోతా ఉన్నాం. మీకు అర్థమవుతా ఉందా? అంటే దేవుడు నీకు ఇచ్చేసాడు, కనాన దేశంలో వారికి ఇచ్చేసాడు, కానీ దాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోలేకపోతా ఉన్నారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే వారిద్దరూ ఏం చేస్తా ఉన్నారంట? పెనుగులాడుతా ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు అని అంటే ఏశావు యాకోబులు. ఎవరు వాళ్ళిద్దరు? ఏశావు యాకోబులు. వీళ్ళిద్దరిని చూసినట్లయితే మనకి ఏమని కనిపిస్తుంది చూడండి ఒకసారి. అలాగే కిందికి వస్తే ఆయన ఏమంటాడనంటే 23వ వచనములో, ఈ 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు. అమ్మ జాగ్రత్తగా వినాలి. ఇక్కడే ఇది మీకు అర్థమవుతే, ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలకించి ఇది మీకు అర్థమైతే మీరు వెళ్ళిపోయి మీ వాగ్దానాలను మీరు పొందుకోవటం స్టార్ట్ చేస్తారు. మీరేం చేస్తారు? మీ వాగ్దానాల్ని మీరు అది మీ స్వాస్థ్యం, అది మీది, మీకు చెందింది. మీ నాన్నగారు మీ ఆస్తి మీకు రాసిచ్చేసిన తర్వాత మీ అన్నయ్య వెళ్ళిపోయేదాన్ని, లేకుంటే మీ తమ్ముళ్ళు ఎవరన్నా వెళ్ళిపోయేదాన్ని స్వాధీనపరచుకుంటే మీరేం చేస్తారు? మా అన్నయ్య అనా వేసుకోనా అంటారా? అంత మంచోళ్ళు ఉన్నారా? ఉంటే నాకు ఒకసారి కనపడండి, నేను ఫోటో దిగుతా మీతో. ఎవరు? ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో, నేను కూడా, అవునా కాదు? అది నాది అన్నప్పుడు దాన్ని నేనేం చేస్తాను? స్వాధీనం చేసుకుంటాను, దాన్ని తెచ్చిపెట్టుకుంటాను. మా అబ్బాయితో మీరు ఏదన్నా సరే ఒక వస్తువునిచ్చి ఇది నీదేరా అనండి, ఇంకంతే. ఇంకా దాన్ని వాడి దగ్గర నుండి ఎవడు తీసుకోలేడు. కనీసం చూసిస్తానరా అన్నదో అది నాది అనేస్తాడు. చూసి ఇవ్వటానికి నాది అంటానికి సంబంధమే లేదు, అవునా కదా? మీదే కాదనట్లేదు. చూసి ఇస్తానరా అన్న ఆహా, అది నాకు ఇచ్చాడు డాడీ, నాది. అది ఆ మనస్తత్వం ఉండాలి మనలోన. దేవుడు నీకిచ్చిన వాటిని అవి నీవే, కానీ అవి నువ్వు పొందుకోలేకుండా కొన్ని అడ్డుపడుతూ ఉన్నాయి, కొన్ని అడ్డుకుంటా ఉన్నాయి, కొన్ని పెనుగులాడుతూ ఉన్నాయి నీ జీవితంలో. ఈ రోజున వాటి గురించి నేను మాట్లాడదాం అనుకుంటా ఉన్నాను. నీ వాగ్దానమును నువ్వు పొందుకోనివ్వకుండా నీతో పెనుగులాడేవి కొన్ని ఉన్నాయి. యాక్చువల్గా ఇస్సాకు తర్వాత ఎవరు ఆ కనాను దేశంను స్వాధీనపరుచుకున్నారు? ఆ కనాను దేశం ఎవరికి లభించింది? యాకోబు. ఎవరికి? యాకోబుకు, ఏశావు కాదు. కానీ వాస్తవానికి ఎవరికి చెందాలి? ఆస్తిలో మొదటి భాగం ఎవరికి చెందుతుంది? పెద్దవారికి చెందుతుంది, అవునా? కానీ దేవుని యొక్క ప్రొఫెసీ, ప్రవచనము ముందే చెప్పేశాడు. ఏమని? పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. అంటే చిన్నవాడు బలవంతుడవుతాడు, చిన్నవాడు గొప్పవాడు అవుతాడు. అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? పెద్దోడు చిన్నోడు అంటే ఏంటో చెప్పమంటారా? పెద్దోడు అంటే ముందు పుట్టినవాడు, పెద్దోడంటే ముందు పుట్టినవాడు, చిన్నోడంటే తర్వాత పుట్టినవాడు. వాళ్ళకి ఏం పెద్ద గ్యాప్ ఏం లేదండి. వెంటనే ఏశావు పుట్టిన వెంటనే ఏశావు మెడమ పట్టుకుని యాకోబు కూడా వచ్చేసాడు బయటికి. అందుకే తమ్ముడైపోయాడు. కానీ ఇద్దరు ఒకే వయసే, నిమిషాలు సెకండ్లు తేడాతో తమ్ముడైపోయాడు. అంతే, ఇద్దరు ఒక ఏజ్ వాళ్ళే. మనం మామూలుగా ఇంతకాలం ఏశావు యాకోబు అంటే చిన్నోడు పెద్దోడు అంటే ఒక రకంగా,
కాదు, వాళ్ళిద్దరు కవలలు. ఏశావు ముందు పుట్టాడు, యాకోబు తర్వాత పుట్టాడు. చెప్పనా, నీ తల్లి గర్భంలోంచి నువ్వు పుట్టావు చూసావా, ఈ శరీరంతో, అది పెద్దోడు. ఈ శరీరము పెద్దోడు. నువ్వు ప్రభువును అంగీకరించిన తర్వాత నువ్వు మరలా పుట్టావు చూసావా, నీ ఆత్మలో నువ్వు మరలా జన్మించావు చూసావా, అడు రెండోవాడు. అంటే నీ ఆత్మ యాకోబైతే నీ శరీరము ఏశావు. అంటే నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ ఆత్మకు నీ శరీరానికి ఎప్పుడు యుద్ధము ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతా ఉందా నేను చెప్పేది? మనకు ప్రతిరోజు పోరాటము ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరము పాపపు శరీరము కాబట్టి ఈ శరీరం ఏం చేస్తుందంటే నిన్ను ఆ వాగ్దానమును పొందుకోనివ్వకుండా నిన్ను ఏం చేస్తుందంటే ఈ శరీరము నీ ఆత్మతో పెనుగులాడుతూనే ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన మాటని కాదు అని చెప్పటానికి ఏం చేస్తూ ఉంటుందో తెలుసా, ఈ శరీరము నిత్యము నీ ఆత్మతో పోరాడుతూనే ఉంటుంది. కానీ అంతమున గెలిచేది ఎవరంటే నీ ఆత్మే. కానీ ప్రస్తుతానికైతే యుద్ధము ఉంటది. నేనేం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఈ శరీరమును మనం ఏ విధముగా జయించాలా, లేదనంటే ఈ యుద్ధములో, లేకుంటే ఈ శరీరము ఆత్మకు మధ్యన జరిగే ఈ యుద్ధమును ఏ విధముగా మనము గెలవాలా, ఈ యుద్ధంలో మనం ఏ విధంగా గెలవాలా? చూడండి, చిన్న వయసు అంటే మనం పుట్టిన వెంటనే మనం దేవుని తెలుసుకోకపోవచ్చు. కానీ కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, అంటే మనకు ఒక జ్ఞానం వస్తే చూసారా, అంటే 11 ఏళ్ళు 12 ఏళ్ళు కొన్ని 14 15 ఏళ్ళు రాగానే మనకు ఒక మెచ్యూరిటీ వస్తుంది. అవునా? మనకు మెచ్యూరిటీ వచ్చేంత వరకు మన శరీరమే మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మన ప్రభువు నమ్ముకున్న తర్వాత మన ఆత్మ నూతన పరచబడింది. ఓకేనా? కానీ ఎప్పుడైతే మనం నూతన పరచబడిన తర్వాత ఈ శరీరం మనతో యుద్ధం చేయడం ప్రారంభిస్తుంది. అప్పటి వరకు ఈ శరీరంతో మనకేం పెద్ద యుద్ధం ఉండదు. మీకు అర్థమవుతుందని చెప్పేది. అంటే నీవు రక్షణ పొందేంత వరకు ఈ శరీరమును గనుక బాగా రోజు మటన్ బిర్యానీ, రోజుకో 10 గుడ్లు, రోజు చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీలు ఇవన్నీ పెట్టి బాగా దీన్ని పోషించామనుకో, ఇడేమవుతాడు? బాగా కండలు పెంచి 6 ప్యాక్లు చేసేసుకొని రెడీగా ఉంటాడు. ఎందుకు? తర్వాత వచ్చే నీ ఆత్మతో ఫైట్ చేయడానికి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను నా శరీరమును ఏం చేస్తున్నాడంట, నలుగగొట్టి దానిని నేను లోపరుచుకుంటుని అంటా ఉన్నాడు. అంటే మన శరీరమును మనం ఏం చేయాలా? నలుగు కొట్టి దానిని మనము లోపరుచుకోవాలా. ఎప్పుడైతే మనం దీనిని లోపరుచుకోవడం మానేసేసి దీనికి బాగా ఫుడ్ పెడతా ఉన్నాం అనుకో, ఇదేమవుతుంది? బలిసిద్ధి, దున్నపోతలాగా తయారవుతుంది ఈ శరీరం. అంటే నేనేం చెప్తా ఉన్నానో తెలుసా? అంటే ఇప్పుడు నేను మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, గుడ్లు, ప్రాన్స్, ఫిష్ ఇవన్నీ అంటా ఉన్నాను కదా. అంటే అర్థం ఏంటో తెలుసా? చెత్త చెదారం, లోకంలో దొరికే చెత్త చెదారం అంతా తీసి నీవు నీ మైండ్లో పెట్టుకోవడం ద్వారా నువ్వు నీ శరీరమును పోషిస్తా ఉన్నావు. ఏమండి, దేవుడు పామును శపించాడు. అవునా? పాము శోధించిన తర్వాత, హవ్వను శోధించిన తర్వాత దేవుడు పామును శపించాడు. ఏమని చెప్పించాడు? నువ్వు పొట్టతో పాకుతూ నువ్వు మన్ను తిని బతుకుతావు అని అన్నాడు. అవునా కాదా? నువ్వు మన్ను తిని బతుకుతావు అని అన్నాడు. మనిషిని దేవుడు దేంతో తయారు చేశాడు? మనిషిని దేవుడు, మానవుని ఆదామును దేవుడు దేంతో తయారు చేశాడు? మట్టితో తయారు చేశాడు. అంటే సాతానుడికి, ఇప్పుడు పాము అంటే సాతానుడు. అవునా కదా? సాతానుడికి ఆహారం ఎవరు? మనమేనండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది?
మనమే సాతానుడికి ఆహారం. వాడు వాడు బాగా బలదాలంటే వాడు ఎవరిని తినాలా? మనల్ని తింటాడు వాడు. అంటే నువ్వు నీ శరీరమును బలవంతుని చెయ్యాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? టీవీలో వచ్చే చెత్త చెదారం సీరియళ్ళు సినిమాలు చూస్తే నీ శరీరం బలం పడుతుంది. యూట్యూబ్లో వచ్చే రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో వచ్చే షార్ట్స్, ఇవి కాకుండా ఫ్రెండ్స్ మాట్లాడే ఏమంటారు చిల్లర మాటలు, వాడి మీద ఈడి మీద చిల్లర మాటలు మాట్లాడుకుంటా అరుగు మీద ఏమంటారు మర్రి చెట్టు కింద వాటి దగ్గర కూర్చొని కబుర్లు ఎడతారు చూసారా? అవన్నీ ఏం చేస్తాయి తెలుసా? ఆ చెత్త, లోకములో ఉన్న చెత్తనంతా నువ్వు చూస్తా ఉంటే అవి ఏమవుతా ఉన్నాయంటే నీ శరీరము బలపడతా ఉంటది. అడ్డమైన పుస్తకాలు, పనికిమాలిన పుస్తకాలు, పనికిమాలిన వీడియోలు చూస్తూ ఉంటే నీ శరీరము స్ట్రాంగ్ అవుతా వస్తుంది. అలా కాకుండా నీ శరీరమును నువ్వేం చేయాలో తెలుసా? పస్తులు ఉంచాల దాన్ని. శరీరానికి ఆహారం ఏంటి? మొగల రేకులు, పూతరేకులు, కార్తీక దీపం. ఎక్కువ మాట్లాడితే పుష్ప 2, గబ్బర్ సింగ్. అంతేనా సినిమాలు? మీకెట్ట తెలుసండి పాస్? ఏం చేద్దాం, మా పైన మా ఓనర్ గారు వాళ్ళ అబ్బాయి వాడు వచ్చి అదే అంటాడు, ఇట్లా అంటాడు, నేను పుష్పరాజు అంటాడు వాడు వచ్చి. వాడు నేర్పిస్తున్నాను నాకు అని. ఏదో మన చీటీలాట ఆడేటప్పుడు కూడా ఏమో పిల్లే నా పుష్పరాయి నాకు అంటా ఉన్నాడు వాడు. 1వ తరగతి అయిపోయింది వాడు అంతే. వాళ్ళ నాన్న అంటాను ఇప్పటికో 100 సార్లు చూసింటాడండి ఆ సినిమా వాడు అని అంటా ఉన్నాడు వాళ్ళ నాన్న. టీవీలో పెట్టుకొని ఇప్పటికో 100 సార్లు చూసింటాడండి అని అంటా ఉన్నాడు. అన్నీ చెప్పేస్తాడు తెలుసా డైలాగులు. సికావత్ అంటాడు, ఏదో పాట పాడతాడు, అది ఏదో గుర్తురావట్లే నాకు. దమ్ముంటే పట్టుకోర సికావత్ అంటాడు, పట్టుకుంటే ఈడ్చేస్తా సిండికేట్. వాడు మా ఇంటికి వచ్చి అన్నీ ఇవే చెప్తా ఉంటాడు. వాళ్ళ నాన్న 100కు పైన సార్లు చూసింటాడండి వీడు సినిమాని. వాడికి ఏం పిచ్చో ఏమో మళ్ళీ ఆ పుష్ప అంటే. ఆ పేపర్లో కూడా పుష్పరాజు రాయి నాకు అంటాడు. ఆ గేమ్లో కూడా వానికి పుష్పరాజనే రాయాలంట. నాకు ఇష్టం అంటాడు. అంటే వానికి చిన్నప్పటి నుండి శరీరము బాగా బలపడతాం. ఈ చెత్త చెదారాలు ఇవన్నీ ఏం చేస్తాయి తెలుసా? నీ శరీరమును బలవంతంగా చేస్తాయి. రేపొద్దున నువ్వు దేవుని వాక్యం విన్న తర్వాత, నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత, అప్పుడు నీ ఆత్మ ఎట్లా ఉంటుంది? అప్పుడే పుట్టిన నీ ఆత్మ, బలవంతుడైన నీ శరీరము. ఎందుకని ప్రభువుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ పాపంలో ఎందుకు పడిపోతారో తెలుసా? కారణం ఏంటో తెలుసా? అప్పటికే 20 ఏళ్ళు 30 ఏళ్ళు దీన్ని బాగా పెట్టి ఏం పెట్టాం? మటన్ బిర్యానీ అంటే ఓ సినిమా, చికెన్ బిర్యానీ అంటే సీరియళ్ళు అనుకోండి, పునుగులు, బజ్జీలు, బయట దొరికే పకోడీలు అని అంటే ఏంటివి? ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వచ్చే రీల్స్. అసలు మనం ఇవే చూస్తూ ఉన్నాం కదా. అంటే మనం ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాం? వీటన్నిటితో పోషిస్తూ ఉన్నాం. అవన్నీ ఈ శరీరం ఏం చేస్తూ ఉంది? అవన్నీ తింటా ఉంది. ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యం విన్న తర్వాత ఇక్కడ నుండి అట్లా బయటికి పోగానే ఈ శరీరం ఏం చేస్తుంది తెలుసా? ఆ ఆత్మతో పెనుగులాడడం స్టార్ట్ చేస్తుంది. ఆత్మ ఆయన మస్తు చెప్తాడులే ఆయన పాస్టర్ గారు. అవన్నీ వింటావా ఏంటి? అవన్నీ వింటే నువ్వు కూడా కన్నాలు వేసుకొని బతకాల్సి వస్తుంది. అవన్నీ వింటావా ఏంటి అని బయటికి వెళ్ళగానే వీడు మాట్లాడుతూ ఉంటాడు. మనమేమో ఆదివారం మందిరానికి రావడానికి రెడీ అవుతూ ఉంటాం. వీడేమంటాడు తెలుసా? వెళ్దాంలే, ఇంకా టైం ఉంది, ఆ పాస్టర్ గారు వచ్చేసరికి 11 అయింది, మనం తొందరగా పోయి ఏం చేస్తాం వెళ్ళి అంటాడు. వెళ్దాంలే వాక్యం స్టార్ట్ అయ్యాక, ఏముందిలే అని అంటాడు ఈ శరీరం. కానీ లోపల ఆత్మ ఏమంటుంది తెలుసా? లేదు, దేవుని సన్నిధికి దావీదులాగా పెందల కాడని వేకోచామని అన్నాడు కదా అని ఆత్మ. నువ్వు చిన్నోడిరా, అదే అన్నయ్య వద్దనయ్య, అట్లా కాదనయ్య, ఇది చేద్దామని అంటే అన్నయ్య అంటాడు, నీకే తెలుసా, నిన్న కాక మొన్న పుట్టోడి, నీకు తెలుసా? అన్నయ్య గద్దిచ్చేసరికి తమ్ముడు ఏం చేస్తాడు? నిజమేనేమోలే, ఎందుకు వచ్చిన బాధ అని తమ్ముడు సైలెంట్ అయిపోతాడు.
అంటే అర్థం ఏంటి? మీ ఆత్మ ఏమంటాను, సర్లే పెద్దోడు కదా, ముందు ఉంచున్నాడు కదా, ఈయన తెలుసులే చర్చ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందో, అసలు చర్చలో ఏం జరుగుతుందో ఈయన తెలుసులే అని మీ ఆత్మ ఏం చేస్తుందంటే సర్లే అండి. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ శరీరమును బలహీనపరచాలి, నీ ఆత్మను బలపరుచుకోవాలి. నీ ఆత్మను ఎట్లా బలపరుచుకుంటావో తెలుసా? దేవుని యొక్క వాక్యమును విని 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 వింటా ఉంటే నీ ఆత్మలో నీవు బలవంతుడవైపోతూ ఉంటావు. రేపొద్దున నీకు శోధన వచ్చిందనుకో, ఆ శోధనను నువ్వు జయించగలుగుతావు. ఎవరైనా వచ్చి సినిమా చూద్దాం రండి అని అన్నావు అనుకో, ఏమనగలుగుతావో తెలుసా? నువ్వు నో అనగలుగుతావు. మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? నో చెప్పలేకపోవటమే. మనం దేనికి నో అని చెప్పలేము. ఎవరైనా వచ్చి ఏమన్నా అడిగారనుకో, ఏమన్నా చెప్పారనుకో, మనం నో అని చెప్పలేము. నో అని చెప్పగలగాల. లేదు నేను చెయ్యను, ఇది నేను చెయ్యను అని చెప్పగలగాల. ఈ శరీరం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? అందుకే చూడండి, ఆ రోజున పాపంలో పడిపోయేటప్పుడు ఆ రోజున సాతానుడు ఏమని అన్నాడు? మీరు మంచి చెడులను, అవునా, మీరు ఈ పండును తింటే మీరు చావనే చావను. కానీ దేవుడు ఏమని అన్నారు? ఈ పండును తింటే మీకు మంచి చెడులను తెలియచే వివేకం ఇచ్చు పండు అంటది, అవునా. మంచి ఏంటో చెడేంటో తెలియజేస్తుందంట ఆ పండు. కానీ వాస్తవానికి ఏం జరిగిందో తెలుసా? అసలు వాస్తవానికి ఏం జరిగిందో తెలుసా? ఆ మంచికి చెడును తెలియజేసింది. ఎట్లా తెలియజేసింది అంటే, దేవుడు ఇచ్చిన దానిని రీడైరెక్ట్ చేయడం, అంటే లేకుంటే మనం దేవుడు చేసిన దానికి రీడెఫినేషన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇది మీకు అర్థం అవడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ నేను మీకు అర్థమయ్యేలా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మనము మంచి చెడులను తెలియజే వివేకం ఇచ్చే పండు కదా ఇది. అంటే అట్లాంటి జ్ఞానం ఇచ్చేటువంటి పండు కదా ఇది. మంచి అంటే చెడు ఏంటో. కానీ మనం ఏమైపోయామంటే, ఆ మంచికి చెడుకి మనం ఏం చేసేసామంటే రీడెఫినేషన్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. అంటే దేవుడు ఏదైతే మంచి అన్నాడో దానిని మనము చెడు కింద చూడటం స్టార్ట్ చేసాము. దేవుడు ఏదైతే చెడు అన్నాడో దానిని మంచి కింద చూడటం స్టార్ట్ చేసాం మనం. ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందా? ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను నేను మీకు. ఇప్పుడు దేవుడు అంటే రీడెఫినేషన్ అంటే దానికి మళ్ళా పేరు మార్చి పెట్టడం అనమాట. మీకు అర్థమవుతుందా? రీడెఫినేషన్ అంటే దానికి ఇంకొక డెఫినేషన్, అంటే ఇంకొక అర్థం వచ్చేలాగా చేయటం. దేవుడు ఒక అర్థం వచ్చేలాగా దానిని పెడితే దాన్ని మనం ఇంకొక అర్థం వచ్చేలాగా తీసుకుంటాం. ఒకసారి మా ఫ్రెండ్ ఇలాగే ఉంది, వాడు ఏదో చాలా మంచి పని చేశాడు. వాడి పేరు మోజస్. చాలా మంచి పని చేశాడు. అప్పుడప్పుడు అతను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేవాడు. నేను అనుకునేవాడిని, వాడికి ఇంగ్లీష్ వచ్చు కదా బాగా అనుకునేవాడిని. బాగా మాట్లాడతాడు ఇంగ్లీష్ కుర్రాడు అనుకున్నా. సరే అని మామూలుగా కూర్చొని ఒక 3-4 అన్నలు అందరం కలిసి కూర్చొని మాట్లాడతా, మోజస్ రియలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మోజస్ అని అన్నా. నేనేమన్నా, ఐఎమ్ వెరీ ప్రౌడ్, నిన్ను చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే నాకు అని నేను అన్నా. అని ఇంగ్లీష్లో అన్నా, నేను వెరీ ప్రౌడ్ అని అన్నా. అಲ್ಲಿకి వెళ్ళిపోయాడు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మోషే అని నేను అంటే, ఎవడైనా ఏమంటాడు? థ్యాంక్స్ అన్నా అని అంటాడు, లేదా సిగ్గుపడతాడు. అది అలిగి వెళ్ళిపోయాడు. తనకు అర్థం కాదా ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. వారం రోజు మాట్లాడట్లే, కలిసినా సరే మాట్లాడట్లేదు. వందనాలు మోసేసారు అన్నా కానీ సరే వందనాలు అంటున్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు, కలవట్లేదు, మాట్లాడట్లేదు. నాకు అర్థం కాలేదు. తర్వాత నేను ఇంకొక అన్న ఉన్నాడు, అన్నని అడిగి ఏంటన్నా మోసెస్ నాతో మాట్లాడట్లేదు ఏంటన్నా అని అన్నా. సరే నేను కనుక్కుంటానుండు అని అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కనుక్కున్నది. ఏంటి ప్రవీణ్తో మాట్లాడట్లేదంట, ఏంటి ఏమైంది అన్నా? నన్ను గర్విస్తాను అన్నాడు అన్నాడు. అంత మాట అన్నాడు ఆ ప్రవీణ్ అని అన్నాడు. అవునన్నా అట్లా కనపడుతున్నాను అన్న, నేను గర్విష్టంలా కనపడుతున్నాను అన్న, నేను ఎంత మాట అందరి ముందర అన్నాడు అన్న, పరువు పోయిందన్నా నాది అని చెప్పాడంట. పాపం అన్న కూడా ఉండినాడు అక్కడ, కానీ ఆయన ఆ టాపిక్ ఏంటో ఏం తెలియక నిజంగా అంత మాట అన్నాడు ఆ ప్రవీణ్. ఉండి నేను మాట్లాడతాను, అట్లా ఎట్లా అంటాడు ఆయన అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు. సాయంత్రం వచ్చి ఏం ప్రవీణ్ మోజస్కి గర్వం ఉందని చెప్పి అందరి ముందర అన్నాడు, పరువు తీసేసామంటారు. నేను ఎప్పుడు అన్నానన్నా? అసలు ఆ పిల్లడితో మాట్లాడితే వారం 10 అవుతుంది కదా అన్నానన్నా.
అప్పటి నుంచి మాట్లాడేట్లేదంటే నీతో నన్ను ఏదో బాగా గర్విష్టి మోసెస్ బాగా గర్వం ఎక్కువైంది. ఈయన ఒక 4-5, ఈయనకు అర్థమైందంటే ఈయన ఒక 4-5 కలిపి. అందుకే ఎప్పటికీ వేరే వాడు చెప్పే మాట వినకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే వాడు ఇంకొక 4-5 తగిలిస్తుంది. సరే మోసెస్ని పిలిపించండి. ఇప్పుడు మీ ఎదురుగా నేనేదో వివరణ ఇచ్చి మళ్ళీ అవన్నీ వద్దు, మనకు ఏదన్నా మొహం మీద మాట్లాడేసుకుందాం. మోసెస్ని పిలిపించండి అని అన్నా, పిలిపించారు. సాయంత్రం వచ్చారు, అన్నలందరూ కూర్చున్నారు, చర్చికి వచ్చి అన్నలందరూ కూర్చున్నారు. ఏం మోసెస్ నేనేమన్నాను నిన్ను? ఒకవేళ నేను నిన్ను బాధ పెట్టింటే సారీ మోసెస్, కానీ నేనేమన్నా చెప్పు, ఒకసారి నాకు తెలుసుకోవాలని ఉంది అని అంటే, నాకు గర్వం ఎక్కువ ఉందన్నావు కదా నువ్వు అని అన్నాడు. నేనన్నానా అన్న, నీకు గర్వం ఎక్కువ ఉందని నేను ఎప్పుడు అన్నాను అన్న. మొన్న అన్నావు కదా, ఇలాగే అందరం కూర్చున్నప్పుడు ఆ పైపుల పైన కూర్చున్నప్పుడు అన్నావు కదా, ఏమన్నా ప్రైడ్ అన్నావు కదా నువ్వు. ప్రైడ్ అన్నాను. అదే ఏదో ప్రౌడో అన్నావు కదా. అయ్యా నేను అనింది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నాను. అయ్యా నేను నిన్ను చూసి నాకు చాలా గర్వంగా ఉంది, నువ్వు అంత మంచి పని చేసావని నేను చాలా గర్వపడుతున్నాను, నీలాంటి వాడు నాకు స్నేహితుడు అయినందుకు నేను గర్వపడుతున్నా, అదయ్యా నేను అనింది అని అన్నా. పక్కనున్న వాళ్ళందరూ చూసి ఎలా చూస్తూ ఉన్నారు, వాళ్ళకి అప్పుడు అర్థమవుతా ఉంది చిన్నగా. ఇప్పుడు అన్నది, అవును నువ్వు ఆ రోజు అనింది అదే కదా, యు ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అనే కదా అన్నావు. ఏం మోసెస్ నీకు అట్లా అర్థమైంది అన్న? ప్రౌడ్ అంటే ఆ గర్వమే కదా అన్నా అని అన్నాడు. ప్రౌడ్ అంటే గర్వమే, ప్రౌడ్ అంటే గర్వమే, కానీ పాజిటివ్గా గర్వంగా, పాజిటివ్. నిన్ను చూసి ఆయన గర్వపడ, తల్లిదండ్రులు అంతే కదా, పిల్లల్ని చూసి అంత గౌరవం గర్వపడతా ఉంటాం కదా, ఆ రకంగా అన్నాడయ్యా. నువ్వేంటి ఇలా తీసుకున్నావు నువ్వు అంటే ఏం చేశాడు ఇప్పుడు మోసెస్? నా మాటని రీడిఫైన్ చేయడం స్టార్ట్ చేశాడు. అట్లాగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి, మీకు అర్థం అవడం కోసం ఇంత సోది చెప్తా ఉన్నా. ఇది సోది లాగానే ఉందా? కాదు కదా. మీకు అర్థం అవ్వాలని ఇంత అరటి పండుని ఒలిచి పెడతా ఉన్నా నేను. మీరు తిని వెళ్ళిపోయి జిమ్ చేయాలా? అర్థమేనా? దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను ప్రేమై ఉన్నాను అని అన్నాడు. కానీ ఆ పండు తిన్న తర్వాత మానవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ప్రేమను మనుషుల్లో ఎత్తుకోవడానికి స్టార్ట్ చేశాడు. అబ్బాయిలో అమ్మాయిలో ప్రేమను ఎత్తుక్కుంటా, అదే ప్రేమ, అదే లోకం, అదే అన్నట్లుగా ప్రేమ లోకం, ప్రేమ దేశం. మేము చిన్నప్పుడు ఇట్లాంటివే సినిమాలు ఉండేవి. సినిమాలకు టైటిల్స్ ఇవే: ప్రేమ దేశం, ప్రేమ లోకం, ప్రేమ కాకులు, ప్రేమ పిచ్చుకలు, ప్రేమ గాడిదలు, ప్రేమ పందులు. పెట్టుకోండి, అన్నీ పెట్టుకోండి. అంటే మానవుడు ఏం చేశాడు? ప్రేమని ఆయన అగాపే అని, అగాపే లవ్, ఆయన అగాపే ప్రేమ ఆయనది. ఆ ప్రేమ ఎక్కడ వెల్లడి చేయబడింది అంటే కలువరి శిలువలో వెల్లడి చేయబడింది. కానీ మనం దాన్ని రీడిఫైన్ చేసుకుంటూ మనం ఏం చేస్తా ఉన్నాము? ప్రేమ అంటే ఇంకోటి ఏదో చూస్తా ఉన్నాం, ఇంకోటి ఎక్కడో చూస్తా ఉన్నాం. మీకు ఇప్పుడు అర్థమైందా రీడిఫైన్ చేయటం అని అంటే? మానవుడు దేవుడు చేసిన కార్యమును రీడిఫైన్ చేయడం స్టార్ట్ చేసేది. ఆయన ప్రేమను రీడిఫైన్ చేయడం స్టార్ట్ చేసి, ఆయన నీతిని రీడిఫైన్ చేయడం స్టార్ట్ చేసేసాం. దేవుడు ఏమనంటే నా నీతిని నీకు ఇస్తాను అని అంటే మనం ఏమనుకుంటా ఉన్నాం అంటే, ఓ నేను అన్నదానం చేస్తే నేను నీతిమంతుని అవుతాను, నేను వస్త్రదానం చేస్తే నేను నీతిమంతుని అవుతానేమో అని అనుకుంటా ఉన్నాడు మానవుడు. అంటే ఏం చేస్తా ఉన్నాం మనం? దేవుని వక్రీకరించుకుంటా ఉన్నాం. సాతానుడికి కావాల్సింది అదే. అందుకే వాడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి మనకు రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నాడు. మనకు దేవుని చూసినప్పుడు మనం ఏమనుకోవాలో తెలుసా? అమ్మో దేవుడి దగ్గరికి మనం ఇలా పోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో. స్నానం చేయకుండా బైబిల్ని పట్టుకోకూడదు, పరిశుద్ధ గ్రంథం అది. ఇదేంటి? పరిశుద్ధ గ్రంథం. స్నానం చేయకుండా దీన్ని ముట్టకూడదు. మరి నేను రాత్రి 3 గంటలకు లేచి మళ్ళీ బైబిల్ చదువుతా, అప్పుడు నేను 3 గంటలకు స్నానం చేసి బైబిల్ పట్టుకోవాలా? మీకు అర్థమవుతుందా? అది తొక్కమాక, కళ్ళు పోతాయి, దేవుడు కళ్ళు పీకేస్తాడు. అంటే దేవుణ్ణి మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుడు అంటే మనకు భయం ఉండాలా, భయం ఉండకూడదని కాదు, కానీ ఆయన్ని ఏ విధముగా మనం పోర్ట్రే చేసుకోవడం స్టార్ట్ చేసామంటే ఆయనను ఒక విలన్గా చూస్తూ ఉన్నాం మనం. అంటే ఆయన ఏదో
అవునా కదా? ఒక గొప్ప ఇది. ఇంకా చెప్పమంటారా? కొన్ని నిజాలు మాట్లాడుకుందామా? పర్లేదా? చాలామంది తల్లులు వాళ్ళ పిల్లలకి వాళ్ళ డాడీ అంటే ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తారు. వాస్తవానికి వాళ్ళ డాడీకి పిల్లల మీద అంత కోపం అంత ఇదే ఉండదు, కానీ వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఏమైనా చేశాను డాడీ చెప్తా ఉండు అని అంటారు. అంటే డాడీని విలన్గా, వీళ్ళు మంచి అవ్వడం కోసం డాడీని విలన్లను చేస్తా ఉన్నారు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి బ్రదర్. వాళ్ళు ఆడే డ్రామాలు ఇవి. అంతేనా కాదా? మీ డాడీకి రా చెప్తాను, మీ డాడీ రాని చెప్తాను, ఇంటికి రాని, మీ నాన్న రాని చెప్తాను అని అంటే వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో మా నాన్న రాగానే అమ్మో మా డాడీ వచ్చి ఇప్పుడు నన్ను కొడతాడేమో, మా డాడీ వచ్చి ఇప్పుడు నన్ను తిడతాడేమో, మా డాడీ వచ్చి ఏమంటాడో అని వీళ్ళు ఏం చేస్తుంటారు? డాడీ ఇంటికి వచ్చే టైంకంతా వీళ్ళు భయపడి వణికి పోతా ఉంటారు. కానీ వాళ్ళ డాడీకి ఏమి సంబంధం ఉండదు పాపం, ఏం సంబంధం ఉండదు. దేవుడు కూడా అంతే. హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ లవ్. ఆయన ప్రేమించేవాడు ఆయన. కానీ సాతానుడు నీకేం చేస్తాడంటే ఆ దేవుడు నీకు ఏదో చెడు చేసేవాడు. ఆ పండుని ఎందుకు తినొస్తున్నాడంటే ఆ పండును తింటే మీరు దేవతల్లాగా మీరు దేవుళ్ళు అయిపోతారు. ఇంగ్లీష్లో ఏమంటే యు విల్ బికమ్ గాడ్స్ అని అంటాడు. మీరు దేవుళ్ళు అయిపోతారు ఆ పండును తింటే. కానీ యాక్చువల్గా వాళ్ళు ఏ రూపంలో ఉన్నారు? ఎవరి పోలికలో, ఎవరి స్వరూపంలో ఉన్నారు? దేవుడి స్వరూపంలోనే, దేవుడి పోలికలోనే ఉన్నారు. కానీ వీడు సాతానుడు వచ్చి ఒక పెద్ద అబద్ధం చెప్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? మీరు దేవుళ్ళలాగా అయిపోతారని దేవుడు తినొద్దన్నాడు. మీకు అంటే దానిని నేనేమంటున్నాను తెలుసా? రీడిఫైనింగ్ చేయటం. మనం దేవుణ్ణి తప్పుగా వక్రీకరించుకుంటా ఉన్నాం. అది కాదు. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు నీకు మంచి చేయాలనుకునేవాడు. ఆయన ప్రణాళికలు ఉన్నతమైనవి నీ పట్ల. అవి మేలుకరమైనవే, కానీ అవి ఎంత మాత్రమునో హానికరమైనవి కావంట. మరి ఆ దేవుని వాగ్దానం నువ్వు ఎలాగూ దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నీ శరీరము. ఇప్పుడు నీ శరీరంలో నువ్వేం చేయాలో తెలుసా? నేను టక అయిపోచేసేస్తాను. 12:02 అవుతుంది, 12:15 కంతా అయిపోచేసేస్తాను. 12:15 కంతా అవుతుందంటారా? చేయగలనంటారా? నీ శరీరమును నువ్వు లోపరుచుకోవాలా. నీ శరీరమును నువ్వు బలహీనపరచాలా. దానికి నేను 3 స్టెప్స్ చెప్తాను. ఈ 3 పనులు మీరు చేస్తే మీ శరీరమును మీరు ఏం చేయగలుగుతారు? లోపరుచుకోగలుగుతారు. మీ శరీరమును మీరు ఏం చేయగలుగుతారు? లోపరుచుకోగలరు. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా బైకులు 2 రకాల బైకులు ఉన్నాయి. అవునా? పెట్రోల్ బైకు, ఎలక్ట్రిక్ బైక్ గురించి మాట్లాడట్లేదు నేను. గేర్లు ఉండే బైకులు, గేర్లు లేని బైకులు. అవునా? చాలాసార్లు నేను మా అపార్ట్మెంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు, అంతకుముందు నేను చూసేవాడిని, మా అపార్ట్మెంట్లో నుంచి నేను బయటకు వచ్చేటప్పుడు అపార్ట్మెంట్లో నుంచి ఎవరో ఒక అమ్మాయో ఒక అబ్బాయో యాక్టివా స్కూటర్లు ఉంటాయి చూసారా, యాక్టివా బండ్లు, వాటికి గేర్లు ఉండవు, ఏముండవు. బయటకు వచ్చేటప్పుడు ఇట్లా రోడ్డు ఎక్కగానే జుమ్మని వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా అనగానే పికప్ బాగుంటాయి బైకులకి. ఇట్లా అనగానే జుమ్మని స్పీడ్ వెళ్ళిపోయి అప్పుడే మామిడికాయ పాక దగ్గరికి వెళ్ళిపోయింటారు వాళ్ళు. నేనేమో ఇంకా 1వ గేరు 2వ గేర్లు వేస్తూ ఉంటా. మీకు అర్థమవుతుందా? ఆ తర్వాత నేను 4వ గేర్ వేసిన తర్వాత వాళ్ళు ఇంకా మామిడిపాకలు దాటుతూ ఉంటారు. నేను 4వ గేర్ వేసిన తర్వాత నేను ఏమైపోతాను? వాళ్ళు ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాం. అంతే కదా? 4th గేర్ వేస్తే మనల్ని ఆపుతాడండి ఎవడైనా? మనల్ని ఆపగలరా? ఆ బండికి మొదట్లో పికప్ ఉంటుంది, కానీ తర్వాత దానికి అంత ఉండదు. కానీ మన బండ్లో మొదట్లో స్టార్టింగ్ స్లో ఉంటాం, కానీ తర్వాత 4వ గేర్ వేస్తే 100. అంతేనా? విజయవాడ మంగళగిరి కృష్ణలంక నుండి హైవే ఎక్కితే విజయవాడ అంటే అదే మన వారధి ఉంది కదా, కృష్ణలంక దగ్గర వారధి, అక్కడ స్టార్ట్ చేస్తే 9 నిమిషాల మంగళగిరిలో పెట్టేవాడిని నేను నా పాత బండి. 9 నిమిషాలను మంగళగిరిలో పెట్టేవాడిని. అంత కొట్టేవాడిని. 110, 109. ఇప్పుడు ఆ గేర్ల బండి అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆటోమేటిక్ బైకులు అవి నాకు నచ్చవు. నాకు గేర్ల బండ్లే ఇష్టం నాకు. ఇప్పుడు గేర్ల బండికి ఏమేమి ఉంటాయండి? క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, ఎక్సిలేటర్ ఉంటుంది. ఇప్పుడు కార్లో కూడా అంతే కదా, ABC ఉంటాయి. అవునా?
కారులో 3 ఉంటాయి, 3 పెడల్స్. మనకు స్టీరింగ్ ఒకటే కనపడతా ఉంటుంది, కింద పాపం డ్రైవర్ కాళ్ళ దగ్గర చాలా పని చేస్తూ ఉంటాడు, మనకు అది కనపడదు. ఏబిసి అని ఉంటాయి, అంతేనా? ఏ అంటే యాక్సిలరేటర్, బి అంటే బ్రేక్, సి అంటే క్లచ్. క్లచ్ పట్టుకోవాలా, గేర్ మార్చాలా, ఆ తర్వాత యాక్సిలేటర్ ఇవ్వాలా. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బ్రేక్ వేయాలి. తలుపు తీస్తే గాలి వస్తుంది, కొంచెం వెలుతురు కూడా వస్తుంది. ఓపెన్ చేసి ఓకేనా? మీకు అర్థమైంది కదా? క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, యాక్సిలేటర్ ఉంటుంది, అవునా? ఇప్పుడు క్లచ్ లేకుండా గేర్లు వేయలేం మనం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? క్లచ్ అంటే ఏం చేస్తుందంటే నీ యొక్క వెహికల్ని మూవ్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది క్లచ్. మనం యాక్సిలేటర్ ఇవ్వకపోయినా సరే క్లచ్ని రిలీజ్ చేస్తూ ఉంటే బండి మూవ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం యాక్సిలేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కార్లో కానీ బైకులు ట్రై చేస్తారో నాకు తెలియదు. కార్లో అయితే యాక్సిలేటర్ రిలీజ్ క్లచ్ని రిలీజ్ చేస్తూ ఉంటే కొంత స్పీడ్ అందుకుంటుంది బండి. గేర్ మార్చిన తర్వాత క్లచ్ని రిలీజ్ చేస్తూ ఉంటే బండి ముందుకు అందుకుంటుంది. అంటే నీ ఆత్మకు కూడా ఒక క్లచ్ పెడల్ ఉండాలా, నీ ఆత్మకు ఒక క్లచ్ పెడల్ ఉండాలా. అది ఏంటో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6:11. అటువలే మీరును పాపము విషయమై ఏంటంట? పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. అంటే ఫస్ట్ సి ఏంటో తెలుసా? కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డెడ్ టు సిన్. అంటే పాపమునకు మీరు చనిపోయిన వారు అని మిమ్మల్ని మీరే ఎంచుకోవటం స్టార్ట్ చేయండి. మనము పాపమునకు మనము చనిపోయిన వాళ్ళము మనము అని మనం ఏం చేయాలంటే కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డెడ్ టు ద సిన్. పాపానికి మనం చనిపోయిన వాళ్ళగా మనల్ని మనం ఏం చేయాలంట? ఎంచుకోవాలా. అంటే మనల్ని మనం ఆ విధంగా చూసుకోవటం స్టార్ట్ చేయాలా. పాపం యొక్క శోధన నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నేను ఈ పాపానికి నేను ఎప్పుడో చనిపోయాను కదా, నేను ఇప్పుడు క్రీస్తు యేసునందు నేను జీవించుచున్నవాడిని కదా అని నిన్ను నువ్వే ఏం చేయాలంట? ఎంచుకొనుట. అంటే కన్సిడర్ చేయటం, కన్సిడరేషన్లోకి తీసుకోవటం. మీకు అర్థమవుతా ఉందా? అంటే మీకు శోధన వచ్చినప్పుడు ఇది నేను ఎట్లా చేయగలుగుతాను, నేను ఎప్పుడో చచ్చిపోయాను కదా దీనికి. మీరు ఎప్పుడైనా చూసారా? చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఎప్పుడైనా గట్టి గిల్లారా నడుము? లేదా? చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి హాయ్ అన్న, గుడ్ మార్నింగ్ అని అన్నారు ఎప్పుడైనా? ఎందుకు? ఆడు తిరిగి చెప్పడు కాబట్టి. అవునా కాదా? మనం కూడా అంతే. పాపానికి మనం చచ్చిపోయిన వాళ్ళం మనము. ఇక పాపము మన దగ్గరకు వచ్చి నిన్ను ప్రేరేపించినా, నిన్ను టెంప్ట్ చేసినా నువ్వు చనిపోయిన వాడివి. క్రీస్తు యేసునందు ఆ రోజు సిలువలో ఆయన చనిపోయినప్పుడే మనము కూడా ఆయనతో పాటు సిలువ వేయబడిన వారము మనము. కాబట్టి ఇప్పుడు ఆ పాపము దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ పాపము మనల్ని ఎంత మాత్రమును టెంప్ట్ చేయదు. ఒకప్పుడు నీకు బాగా పరిచయం ఉన్న పాపం సాతానుడు ఏం చేశాడు తెలుసా? దాన్నే తీసుకొని వచ్చి దాన్ని ఏమంటారు? టెంప్ట్ చేయడం. దాన్నే తీసుకొని వస్తాడు. ఒక వ్యక్తికి సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, సిగరెట్తోనే వాడు టెంప్ట్ చేస్తాడు సాతానుడు. మందు తాగే అలవాటు ఉన్నవాడికి మందుతోనే టెంప్ట్ చేస్తాడు. ఒకసారి ఏం కాదు. ఎవరు చూస్తున్నారు? నేను చెప్తానా ఎవరికి? నేను చెప్పాను కదా. అంతేనంటావా? ఎవరు చెప్పవు? 90 కాస్త క్వార్టర్ అయింది. ఆ క్వార్టర్ కాస్త హాఫ్ అయిన తర్వాత వాడు ఏమంటారు? నీ రేట్ ఎంత చెప్పరా అంటాడు. ఏంటంటే నిన్ను కొంటా అంటాడు. అంతేనా? తాగుబోతుల మాటలు చూసారా?
అలా ఉంటుంది. సాతానుడు అలా వస్తుంది. అమ్మ గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సాతానుడు నిన్ను ఎట్లాగో టెంప్ట్ చేస్తాడంటే, గతములో నువ్వు ఏ దానికైతే బలహీనుడువో దానితోనే వస్తాడు. దేవుడిలాగా సాతానుడు ఓమ్ని ప్రజెంట్ కాదు, అంటే వాడు సర్వాంతర్యామి కాదు. వాడికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. చాలాసార్లు మనం పల్లెటూర్లలో చూస్తూ ఉంటాం, దయ్యం పట్టిన వాళ్ళు వస్తూ ఉంటారు. సేవకులు దయ్యాలు వదలగొడతా ఉంటారు. అవునా? దయ్యం పట్టిన వాళ్ళని దయ్యాలు రా, చెప్పు నీ పేరేంటారు, ఎవరు నా పేరు, ఏదో పేరు చెప్పింది. అవునా, ఎందుకు వచ్చినా నువ్వు? ఇలా నాశనం చేద్దామని వచ్చా నేను, ఇలా కుటుంబాన్ని పాడు చేద్దామని వచ్చా నేను. సర్లే, నిజమైన దేవుడు ఎవరు? యేసయ్యే నిజమైన దేవుడు. ఇవన్నీ పంచాయతీలు అవసరమా? పేరు, ఇల్లు, గోత్రం అన్నీ అడుగుతారు. సర్లే ఇంకా పో, వెళ్ళిపో. నేను పోను అంటారు. యేసునామంలో పో అదే బైబిల్ తీసుకో, తప్పని కొట్టగానే ఆవిడ పడిపోద్ది. వెళ్ళిపోయిందమ్మా, దయ్యం వెళ్ళిపోయిందమ్మా. ఏందండి ఇది డ్రామా? వాట్ ఈస్ దిస్ డ్రామా? అంటే దయ్యాలు లేవా? నేననలేదే. మీరు దయ్యములను వెళ్ళగొట్టుడి అని అన్నాడు. దాన్ని మనం ఏం చేసాం అంటే రీడిఫినేషన్ చేసాము దయ్యానికి. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే, చనిపోయిన వాడు దయ్యమై ఈవిడికి పట్టాడు, ఈయనకు పట్టాడు. ఆ రకంగా చూసుకుంటే ఈ భూమి మీద బతుకున్న వాళ్ళకంటే దయ్యాలే ఎక్కువ ఉండాల. అంతేనా కాదా? భూమి పుట్టినప్పటి నుంచి ఎంతమంది చచ్చిపోయారు, వాళ్ళందరూ దయ్యాలే ఇంటే ఎంతమంది ఉండాలా? అవునా కదా? జ్ఞానం లేదు మనకు. సాతానుడి యొక్క అనుచరులు మనల్ని భ్రమ పెట్టడానికి ఇన్ఫ్లుయెన్సింగ్ స్పిరిట్స్ అంటారు వాటిని. మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పుకొని వచ్చి మనలను ఆవహిస్తారు. కానీ ప్రభువు నమ్ముకున్న వాళ్ళలోనికి సాతానుడు రాలేడు. ఎందుకంటే మన ఆత్మ నూతన పరచబడింది కాబట్టి. రక్షణ లేని వారిలోనికి వాడు వస్తాడు తప్ప రక్షణ ఉన్న వాళ్ళకి కాదు. రక్షణ ఉన్న వాళ్ళని ఏం చేస్తాడంటే, ఇదిగో పక్కనోడి ద్వారా నిన్ను టెంప్ట్ చేస్తాడు, నిన్ను పాపములో పడేలాగా చేస్తాడు. అంతేగాని ఈ డ్రామాలన్నీ నమ్మమాకండమ్మా. అట్లాంటి ఎవడన్నా డ్రామా చేస్తే చక్కగా కాసేపు 10 నిమిషాలు, ఒక అరగంట నవ్వుకొని వచ్చేసేయండి, బాగుంది యాక్టింగ్ అని. ఫేక్. సాతానుడు అలా కాదు. సాతానుడికి వాడికి ఒక లెవెల్స్ ఉంటాయి. వాడి దగ్గర చిన్న దయ్యాలు, పెద్ద దయ్యాలు, మధ్య దయ్యాలు ఇట్లా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మనకు ప్రతి ఒక్కడికి ఒక్కొక్క చిన్న బుడ్డ దయ్యాన్ని వాడు అసైన్ చేసి పెట్టింటాడు. నువ్వు యాడికి పోతున్నా వాడు తిరుగుతూ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ మొత్తం పైన సాతానుడికి ఇస్తూ ఉంటాడు. అంటే ఒక గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో అట్లా. ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు? మోడీ గారు. మోడీకి నువ్వు తెలుసా? తెలీదు. కానీ మోడీ అక్కడ ఏం చెప్పినా సరే నీ జీవితంలో జరిగింది. అవునా కదా? ఈ రోజున మోడీ ఫోన్ చేసి ఫలానా వ్యక్తికి వైట్ రేషన్ కార్డు తీసేయని అన్నాడు అనుకో, డైరెక్ట్గా మోడీ వచ్చి నీ వైట్ కార్డు తీసుకొని చించేయడు. ఆయన దగ్గర నుండి ఇంకొక దగ్గరికి, ఇంకో దగ్గర నుండి ఆర్డర్స్ ఇలా వచ్చి నీ దగ్గరికి వచ్చేసరికి నీకు ఒక వార్డు సచివాలయమో లేకుంటే ఒక పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, ఆ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి నీ దగ్గరికి వచ్చి ఆ పని చేసిపోతాడు. అట్లాగే సాతానుడికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు అన్ని చోట్ల ఒకేసారి ఉండగలుగుతాడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన సాతానుడు అన్ని చోట్ల ఒకేసారి ఉండలేడు. అందుకే వాడు కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు, వాళ్ళ ద్వారా నిన్ను శోధిస్తాడు. అందుకనే వాడు వచ్చి నిన్ను అట్లా శోధించినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలా? దేవుడు ఏమన్నాడు? దయ్యములను వెళ్ళగొట్టుడి అని అన్నాడు. కానీ మనం ఏం చేస్తాము? దయ్యాలని వెళ్ళగొట్టము. దయ్యాలతో మనము బుజ్జగిస్తూ ఉంటాం. 2 రోజుల క్రితం మా జిమ్లోకి ఒక కుక్క వచ్చింది, పైనకి 2వ ఫ్లోర్లో. ఏదో రోజు ఎవడో ఒకడు దానికి ఒక బిస్కెట్ వేసి తింటాడు పొద్దున్నే. వాడు కనపడి ఉంటాడు దానికి. తోపుకుంటే మరి ఎట్టొచ్చేసింది ఏమో తెలియదు, కానీ పైకి వచ్చేసింది. జిమ్లోనికి వచ్చేసేసి మొత్తం జిమ్ అంతా తిరిగేస్తుంది. వీధి కుక్క
తోక ఊపుకుంటా వచ్చి అందరి దగ్గరకు వచ్చి వాసన చూస్తా అంటే నేను మీ ఫ్రెండ్ అన్నట్టుగా తెగ తిరిగేస్తా ఉంది. హై థై థై అంటా ఉన్నారు కొంతమంది. అన్నా సరే అది ఇంకా అక్కడే తోక ఊపుకుంటా వాళ్ళ దగ్గర దాని పొమ్మని ఎంత చెప్పినా పోవట్లేదు. అలాగే ఒక 5-10 నిమిషాలు తెగ తిరిగేసింది జిమ్ అంతా. నేనన్నా ఎవరు తెచ్చారు ఈ కుక్కని, ఏంటి ఏం కథానన్నా, ఎవడో ఎగలు వచ్చేసింది అది మొత్తానికి, తెగ తిరిగేస్తా ఉంది జిమ్ అంతా. ఆ తర్వాత పాపం ఒక ఆయన దాన్ని ఎలాగన్నా బయటికి తీసుకెళ్ళిపోవాలని చెప్పి జిమ్ బయట నిలబడితే దా 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 అంటా ఉంటే అది ఇంత దూరంలో నిలబడుకొని తోకూపుకుంటా ఇట్లా చూస్తా ఇట్లా అంటే నేను రాను అంటా ఉన్నది. ఇట్లా ఊపుతారంటే వాడేదో ముద్దు చేస్తున్నాడు అనుకునేది. ఆడేమో దాన్ని ఇట్లా బయటికి పిలుచుకొని వచ్చి దాన్ని తిండి పంపించేద్దామని పాపం ఆయన బాధ. అదో టింగ్ టింగ్ అని తోకూపుతా ఇట్లా నాటకాలు ఆడుతుంది, డ్రామాలు ఆడుతూ ఉంది. కోపం వచ్చింది నాకు. పాపం నిలబడుకొని దా అంటా ఉంటే నేను అక్కడ రాడ్ ఉన్న చిన్న రాడు ఇట్లా అనగానే జంప్. మీకు అర్థమైందా? ఏమర్థమైంది? సాతానుందో కూడా దానన్నా బయటికి వెళ్ళిపో ప్లీజ్ రావా అంటే అది ఇంకా తోకుతా పో కాదు, కార తీసి బాధ వేయడమే. సాతానుడి దగ్గర ములాజా ఉండకూడదు, సాతానుడి దగ్గర బేరాలు ఉండకూడదు, సాతానుడి దగ్గర కాంప్రమైజులు ఉండకూడదు. కొట్టడమే. రాడ్డు తీసుకోగల పరిగెత్తింది అంతసేపు. పాపం అలా అనుకున్నారంటే జీవహింస మహాపాపం అన్న ఫీలింగ్ దాన్ని మనం హింసించామా? మనమున్న ప్రదేశానికి అది వచ్చి మొత్తం రొచ్చు చేస్తూ ఉంటే. నీ శరీరము దేవుని యొక్క ఆలయము, కానీ సాతానుడు నీ శరీరమును పాడు చేయాలని చూస్తూ ఉంటే బతులాడుకుంటావా బయటికి పొమ్మని? ఆ పాపము చేత నీ శరీరాన్ని నాశనం చేయాలనుకుంటా ఉంటే బుజ్జగిస్తావా ఇంకా దానిని నువ్వు? కాబట్టి క్యాష్ అవుట్ ద డీమన్, నీలో ఉన్న ఆ దురాత్మల్ని. అందుకే సాతానుని ఎప్పుడన్నా నీకు ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు ఏసున్నాను సాతానుడా అని చెప్పి ఒక్క మాట గద్దించండి. ఆ తర్వాత మీకు ఆ ఆలోచన రాదు. మీకు ఆలోచన, పాపపు ఆలోచన. దేవుడు నీకు ఇచ్చిన అధికారం తీసుకొని దానిపైన గద్దించండి, వెళ్ళిపోతుంది. రెండవది ఏంటో తెలుసా? బ్రేక్. ఇప్పుడు క్లచ్ అయిపోయింది, బ్రేక్. ఇది కూడా వచనం చూసేసి త్వరగా అబ్బా దాటిపోయిందా? సరే, గలితీయులకు రాసిన పత్రిక 5:24 చూడండి. గలితీయులకు రాసిన పత్రిక 5:24 త్వరగా చదివేసుకొని మనం ముగించుకుందాం. గలితీయులకు రాసిన పత్రిక 5:24. ఎక్కడుందో తెలీదా? ఏం చేసామంట? శరీరమును దాని ఇచ్చలతోను, శరీరాన్ని దాని ఆశలతో కలిపి, దురాశలతో కలిపి మనం ఏం చేయాలా? జాగ్రత్తగా వినండి అమ్మా. దురాత్మలను వెళ్ళగొట్టాలా, శరీరాన్ని సిలువేయాల. దురాత్మలను సిలువ వేయటం కాదు, ఏసు రక్తం పోస్తున్నా కాదు. దురాత్మలను వెళ్ళగొట్టాలా, శరీరాన్ని సిలువ వేయాల. మనం శరీరాన్ని వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం. కాదు. క్యాస్ట్ అవుట్ ద డీమన్ అండ్ క్రూసిఫై యువర్ ఫ్లెష్. నీ శరీరమును దాని ఆశలను, దురాశలను, దాని ఇచ్చలతో కలిపి నీ శరీరంలో నువ్వేం చేయాలా? సిలువ వేసేసేయాల. దాన్ని సిలువ వేయటం అంటే ఏంటి? మేకులతో కొట్టేసేయడం. ఇంకా చెప్పాలనంటే బలిపీఠము పైన పెట్టి నీ కోరికలను, నీ ఇచ్చలను నరికేసేయాల. బలిపీఠం పైన ఏం చేస్తాం? ఆ పశువును పెట్టి దానిని ఏం చేస్తాం? ఖండిస్తాం. అట్లాగా నీ ఇచ్చలను, నీ కోరికలను ఖండించి ఆ నిప్పుల పైన పెట్టి తగలబెట్టేసేయాల. బలిపీఠం అంటే సింపుల్, నరకటం, తగలబెట్టడమే. అంటే నీ జీవితంలో బ్రేక్ అంటే ఏంటో తెలుసా? బ్రేకులు లేకుండా కారు ఊరికే పోతా ఉంటే ఎట్లా? కొన్నిసార్లు బ్రేక్ ఉంటేనే నువ్వు ఎక్కడ ఆగాల, ఎక్కడ ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది నీకు. అట్లాగే నువ్వేం చేయాలో తెలుసా? ప్రతిరోజు నువ్వు బలిపీఠము దగ్గరికి వెళ్ళిపోయి నిన్ను నువ్వు తగలబెట్టుకుని నీలోనే కొన్ని వస్తూ ఉంటాయి బయటికి,
కొన్ని ఇచ్చలు వస్తూ ఉంటాయి, కొన్ని కోరికలు వస్తూ ఉంటాయి, కొన్ని ఆశలు కలుగుతూ ఉంటాయి. ఎందుకనంటే ఈ శరీరంతో ఉన్నావు కాబట్టి. నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానన్నా ఇంకా నేను ఈ శరీరాన్ని జయించేసేస్తానంటే మూర్ఖుడా, అరే పిచ్చోడా. నువ్వు 40 రోజులు కాదు, 400 రోజులు ఉపవాసం ఉన్నా సరే నీ శరీరం నీతోనే ఉంటది. నువ్వు చచ్చిపోయేంత వరకు ఈ శరీరం నీతోనే ఉంటది. నువ్వు చచ్చిపోవడానికి చివరి వరకు కూడా ఇది నీతో పెనుగులాడుతూనే ఉంటది, నీతో పోరాడుతూనే ఉంటుంది. దీని నుండి మనం తప్పించుకోలేము. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి తెలుసా? సిలువ వేయాల, దీన్ని నలగొట్టి మనం లోబర్చుకోవాలి పౌలు చెప్పినట్టుగా. మూడవది వచ్చేసేసి యాక్సిలరేటర్. ఇప్పుడు క్లచ్ ఉంది, బ్రేకులు ఉన్నాయి, బాగుంది. నల్లగా క్లచ్ ఉందని చెప్పి ఓ జుయి అనుకుంటానంటే ఆడానే ఉంటావు. నువ్వు ముందుకు పోవాలి కదా జీవితంలో. నువ్వు ముందుకు పోవాలంటే ఏమి ఉండాలా? యాక్సిలరేటర్ ఉండాలా. యాక్సిలరేటర్ ఉంటేనే కదండి ముందుకెళ్ళగేది. క్లచ్తో మేనేజ్ చేసుకుంటే ఎంతకాలం అని పోగలుగుతాం? ఎంత దూరం వెళ్ళగలుగుతాం క్లచ్తో మేనేజ్ చేసుకుంటూ? ఎక్కువ దూరం పోలేం మనం. ఇక్కడ మనకి ఏం కావాలా? యాక్సిలరేటర్ కావాలా. యాక్సిలరేటర్ ఏంటో తెలుసా? గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీ శరీర కోరికలను నువ్వు ఏం చేయగలుగుతావు? నువ్వు ఏం చేస్తా? చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను మనం ఏమనుకుంటామో తెలుసా? దేవునితో పాటు మనం నడవాలి అని అంటే ముందు మన శరీరమును మనం ఇవన్నీ చేయాలనుకుంటాం. కాదు, ముందు నువ్వు దేవునితో నడవడం స్టార్ట్ చేస్తే నీ శరీరేచ్ఛలు ఆటోమేటిక్గా పోతాయి. ఆ తర్వాత క్లచ్ రిలీజ్ చేసేసేయచ్చు. బ్రేక్ పైన కాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్సిలరేటర్ పైన కాలు పెట్టుకుంటే చాలు. అవసరమైనప్పుడు క్లచ్ బ్రేకుల మీద కాలు పెడుతూ ఉంటే చాలు. నీవు ఆత్మానుసారముగా నడుచుకొనుట ద్వారా ఏంటంట ఏంటన్నా మీరు ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మీ శరీరము అడిగినదంతా మీరు ఇవ్వకుండా ఎప్పుడు ఉండగలుగుతారో తెలుసా? మీరు ఆత్మానుసారంగా నడవటం. అంటే 3వ సి ఏంటో తెలుసా? కమిట్ టు ద హోలీ స్పిరిట్. ఫస్ట్ సి ఏంటి? కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డెడ్ టు ద సిన్. కన్సిడర్ అంటే నువ్వు చనిపోయిన వానితో సమానముగా నిన్ను నువ్వు ఎంచుకోవాలా. 2వ సి ఏంటో తెలుసా? క్రూసిఫై యువర్ ఫ్లెష్. నీ శరీరమును నువ్వు సిలువ వేయాలా. 3వ సి ఏంటో తెలుసా? కమిట్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మునికి నిన్ను నువ్వు అప్పగించుకో. నీ సొంత శక్తితో శరీరమును జయించటానికి ప్రయత్నం చెయ్యమాక. నువ్వు చేసే కొలది ఆ పాపంలో పడతా ఉంటావు. జాగ్రత్త. నీ పాపమును జయించడానికి నువ్వు ప్రయత్నం చేసే కొలది నువ్వు పాపంలో పడతా ఉంటావు. అందుకే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ప్రయత్నం చేయమాక, నువ్వు ఆపేసి. నువ్వు ఆ పాపమును జయించడానికి నువ్వు ప్రయత్నాలు ఆపేసి. మరి ఏం చేయాలన్నా? నిన్ను నువ్వు పరిశుద్ధాత్మునికి అప్పగించుకో. అప్పుడు నువ్వు దేవునితో ఆత్మానుసారముగా నువ్వు నడవటం స్టార్ట్ చేస్తావు. ఆటోమేటిక్గా అవన్నీ అవునా కాదా? విమానంలో ఎక్కి కూర్చుంటే విమానం గాల్లోకి తేలింది అనుకోండి, గాల్లోకి ఎగిరిపోతూ ఉంటే మనుషులు ఇంత అయిపోతారు. అవునా? అంటే నువ్వు భూలోకానికి నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. నువ్వు చేయాల్సింది ఏంటి? లోకానికి దూరమై ఉండాలన్నా అని చెప్పేసి వెళ్ళిపోయి అడవుల్లో కూర్చొని తపస్సులు జపాలు అన్నాడు, లోకానికి దూరంగా ఉండమన్నాడు అని చెప్పి మనుషులందరికీ దూరంగా వెళ్ళిపోయి నువ్వు ఏడో ఒక్కడికి కూర్చొని, అది కాదు. నీవు నీ ఆత్మ పరిధిని పెంచుకో. వీళ్ళు లోకం నిన్ను ఎంత టెంప్ట్ చేస్తున్నా సరే అది నీ ఆత్మకు తగలకుండా. తామర పువ్వును ఎప్పుడైనా చూసారా? అది బురద నీళ్ళలో మొలుస్తుంది, కానీ దాని ఆకు పైన ఒక్క బురద నీరన్నా నిలబడగలుగుతుందా? నువ్వు అట్టా బతకాలా. నువ్వు లోకంలోనే ఉండాలా, కానీ లోకంలో ఉన్న మాలిన్యము మలినం నీకు అంటుకోకూడదు. నీ శరీరమును నువ్వు నలగొట్టాలా. యాకోబు అదే చేశాడు. యాకోబు తన అన్నను జయించాడు. ఆ రోజు రాత్రి తల్లి కడుపులోనేమో ఏశావుతో పెనుగులాడాడు, కానీ ఆ రోజున దేవునితో పెనుగులాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మన పరిధి పెరిగిపోవాలా. ఈడే కూర్చొని కోతుకొమ్మ చాట ఆడుకోవడం కాదు, నీ పరిధి పెరిగిపోవాలా. ప్రతి ఒక్కడితో నువ్వెవరివో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.
వాడు ఏదో నిన్ను అన్నాడని చెప్పి ఆ దగ్గర కూర్చొని అన్నా అది నిజంగా అయితే అన్నా అట్ట కాదన్నా అమ్మా నేను అక్క నేను అట్లాంటి దాన్ని కాదు, నీకు తెలుసు కదక్క, నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వెవరువో క్రీస్తు యేసునందు ఆల్రెడీ నువ్వు అయిపోయావు. కాబట్టి ఇంక మళ్ళా నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పెనుగులాట అనేది నిత్యము ఉంటుంది. కానీ ఈ వాగ్దానమును మాత్రం నువ్వు జయించాలా. ఈ వాగ్దానం నువ్వు స్వాధీనపరచుకోవాలంటే ముందు నువ్వు జయించాల్సింది ఏంటో తెలుసా? ఈ పోరాటం ఎక్కడుందో తెలుసా? నీ శరీరమునకు నీ ఆత్మకు మధ్యన పోరాటం ఉంది. దీన్ని నీ శరీరమును నువ్వు జయించావా, నిన్నెవడు ఆపలేడు. చెప్తున్నాను నేను, పాపమును నువ్వు జయించావా, నిన్నెవడు ఆపలేడు. దేవుని ఆశీర్వాదమును అడ్డుకునేది ఏంటో తెలుసా? పాపమేనండి. పాపం పట్టుకుంటా ఉంది. దేవుని దీవెన రానివ్వకుండా పాపం పట్టుకుంటా ఉంది. ఆ పాపమును ఎత్తేసేయి. దేవుని యొక్క దీవెన నీ పనికి సర్వ సమృద్ధిగా వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నుంచి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.